దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యు హావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 35 and verse 18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అనే పేరు పెట్టెను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఎవరి గురించి ఇక్కడ రాయబడింది ఈ మాట? రాహేల్ గురించి కదా. రేచల్, యాకోబు గారికి బాగా ఇష్టమైన వ్యక్తి అంటూ ఎవరు ఉన్నారంటే ఎవరామె? రాహేల్. అసలు వాస్తవానికి యాకోబు ముందు రాహేల్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఆ దేశ మర్యాద, ఆ దేశ ఆచారం ప్రకారం పెద్ద కుమార్తెకు పెళ్ళి అవ్వకుండా చిన్న కుమార్తెకి చేయలేం కాబట్టి ఏమీ లేదు, యాకోబు నువ్వు ఒకరిని ఆశపడ్డావు కానీ నీకు 1+1 ఆఫర్ అన్నట్టుగా లాబాను గారు పట్టుకొచ్చి లేయాను కూడా తగిలించాడు. అఫ్ కోర్స్ లేయ ద్వారా యాకోబు 6 బిడ్డలను కన్నాడు. లేయ యాకోబుకి 6 బిడ్డలను ఇచ్చింది. మనందరికీ వారి పేర్లు తెలుసు కదా. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబ్యులూన్. ఈ 6 కూడా లేయ ద్వారా యాకోబుకి ఇవ్వబడ్డారు. రాహేలు యాకోబు గారికి ఎంతమంది పిల్లలు కన్నది? 2. వాళ్ళిద్దరు ఎవరు? యోసేపు మరియు బెన్యామీను. ఆ తర్వాత వారికి ఉన్న పనికత్తెలు లేకపోతే ఉపపత్నులు అనొచ్చు. యాకోబుకి బిల్హా మరియు జిల్పా అనబడే ఉపపత్నుల ద్వారా ఇంకొక ఇద్దరిద్దరు చొప్పున 4, మొత్తం 12 మంది కుమారులు యాకోబు కలిగారు. ఒక కుమార్తె ఉంది యాకోబుకి. ఆమె పేరేంటి చెప్పండి? దీనా. ఈ 12 మంది కొడుకుల్లో రాహేలు ద్వారా పుట్టినవారు యోసేపు మరియు బెన్యామీను. బెన్యామీను పుట్టినప్పుడు రాహేల్ చనిపోయింది. ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో ఆమె చనిపోయినప్పుడు ఆమెను అక్కడే పాతిపెట్టారు. ఈరోజు మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ హెబ్రోన్ అనే ప్లేస్ ఉంది. వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్లేసెస్ ఇన్ ఇజ్రాయెల్. చాలామంది దేవుని ప్రజలు హెబ్రోన్ చూడకుండా రారు. ఎందుకోసం అంటే హెబ్రోన్లో అబ్రహాము యొక్క సమాధి ఉంది. ఆ తర్వాత యాకోబు గారి సమాధి, యోసేపు యొక్క ఎముకలు అక్కడే పాతిపెట్టారు. లేయా సమాధి అక్కడ ఉంది. రాహేల్ గారిది దారిలోనే పాతిపెట్టారని ఉంది కాబట్టి కొంచెం దూరంలో ఉంది. కానీ పేట్రియాక్స్ యొక్క సమాధులన్నీ కూడా ఇప్పుడు హెబ్రోన్లోనే ఉన్నాయి. ఆయా సందర్భాల్లో చాలామంది పిల్గ్రిమ్స్ ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు హెబ్రోన్ వాస్తవానికి ఒక ఒడంబడిక ప్రకారం పాలస్తీనా వాళ్ళకి ఇచ్చేసినప్పటికీ ఆ హెబ్రోన్లో ఉన్న ఆ పేట్రియాక్స్ యొక్క టూమ్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ వారే కంట్రోల్ చేస్తారు. అక్కడున్న ఆర్మీ అంతా కూడా ఆ ప్రాంతాన్ని ఎప్పుడు కూడా గస్తీ కాస్తూ ఉంటారు. ఎందుకు ఆ ప్రాంతం అంత ప్రాముఖ్యమైందంటే బైబిల్లో మూలపితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవారు ఓల్డ్ టెస్ట్మెంట్లో. యాకోబు యొక్క ప్రయాణంలో ఎన్నో మజిలీలు మనకు కనబడుతుంటాయి, ఎన్నో రకాల సంగతులు కనబడ్డాయి. అయితే రాహేలు బెన్యామీనుకు జన్మనివ్వగానే బాగా ఇబ్బంది పడిందట. ఆ జన్మనిచ్చేటప్పుడు లేదా ప్రసవించేటప్పుడు ప్రసవ వేదన భరించలేక ఆ బిడ్డను చూడగానే బెనోని అనే పేరు పెట్టింది. బెనోని అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు, ఎ సన్ ఆఫ్ సారో. అరే కొడుక, నువ్వు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నన్ను బాగా ఇబ్బంది పెట్టేశావురా, చాలా బాధపడుతున్నాను, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నీ వల్ల నాకు చాలా దుఃఖం వచ్చింది కాబట్టి ఏమనుకోద్దు, ఈ పేరు పెడుతున్నానని చెప్పి వాడికి ఏమని పేరు పెట్టింది? బెనోని అని పేరు పెట్టి రాహేల్ చనిపోయింది. అయితే యాకోబు చూశాడు తన చిన్న కొడుకు, అంటే రాహేల్ ద్వారా ఇవ్వబడిన చిన్న కొడుకు దుఃఖపుత్రుడిగా ఉండాలని నాకు ఇష్టం లేదు, దుఃఖపుత్రుడిగా అతను బ్రతకాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి యాకోబు వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు బెనోని కాదు నాయన, నువ్వు బెన్యామీన్ అని పిలువబడతావు అన్నాడు. ఇప్పుడు బెన్యామీన్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? బెంజమిన్ అనే మాటకు అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం. కుడి చేతి పుత్రుడు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్ ఏమి రాశారంటే సన్ ఆఫ్ సపోర్ట్ అనే మాట రాశారు. నాకు సహకారిగాను ఉంటావు, నన్ను బలపరుచువాడుగాను ఉంటావు, నాకు బలమిచ్చువాడుగానే ఉంటావు. నా కుమారుడా, నువ్వు దుఃఖపుత్రుడు కాదు, నీవు సన్ ఆఫ్ సపోర్ట్, సన్ ఆఫ్ స్ట్రెంగ్త్గాను ఉండాలనే నేను ఆశపడుతున్నానని ఆ యాకోబు ఆ వ్యక్తిని చూసి బెన్యామీను అనే పేరు పెట్టాడు. నిన్న శుక్రవారం కూడా మీలో ఎవరైనా ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తే జాబేజ్ గురించి మాట్లాడుతూ ఎబ్బేజ్కి వాళ్ళ అమ్మగారు ఏమని పేరు పెట్టింది? వేదన అనే పేరు పెట్టింది.
కారణాలు ఏంటో మనకు తెలియదు, బహుశా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ఎబ్బేజు పుట్టినప్పుడు కానీ బిడ్డను చూడగానే వేదన అనే పేరు పెట్టింది. కానీ ఎబ్బేజు తన జీవితంలో ఆ వేదనను తొలగించగనే మార్గాన్ని అన్వేషించాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించిన ఆయన, నన్ను విశాలపరచు ప్రభువా, ఏ కీడు నా మీదకు రాకుండా సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడని బైబిల్లో రాయబడింది. బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడు, సన్ ఆఫ్ సారో. వాస్తవానికి మన స్వభావం అలాంటిదే, మన పాత స్వభావం అలాంటిదే. మనందరం కూడా దుఃఖపుత్రులమే, లేదా మనందరం కూడా దుఃఖాన్ని కలిగించిన వారమే. ఒక ప్రక్క దేవునికి మరి ఒక ప్రక్కన కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చే బ్రతుకులుగా పాప స్వభావం ప్రతి వ్యక్తి ఉన్నాడు. కానీ దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా? మనం దుఃఖపుత్రులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కానీ మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన? కుడి చేతి పుత్రులుగా ఉండాలని. అంటే సహకరించే పుత్రులుగా, బలాన్ని ఇచ్చే పుత్రులుగా, తండ్రికి కోఆపరేట్ చేసే పుత్రులుగా ఉండాలనే దేవునికి ఆలోచన. బెన్యామీను అనే మాటకు కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఆ మాటను బేస్ చేసుకుని ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు గోత్రకర్తలందరూ కూడా వచ్చారు. ఒక్కొక్క కుమారుడి నుంచి ఆ పేరుకు తగిన గోత్రాన్ని బైబిల్లో మనం చూస్తాం. రూబేనీయులు, లేవీయులు, గాదీయులు, ఆషేరీయులు, ఇస్సాకారీయులు, జబులూను ఆ వంశానికి చెందినవారు. ఇలాంటి పేర్లని మనం చదువుతున్నప్పుడు బెన్యామీను సంతానాన్ని ఆ తర్వాత కాలంలో బెన్యామీనీయులు అని పిలిచారు. వారి యొక్క దృక్పథాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో బెంజమిన్ యొక్క వంశాన్ని కనుక మనం చూస్తే వారు ఆయా సందర్భాల్లో యుద్ధ నేర్పరితనం కలిగిన వారుగా, కుడి చేతుల పుత్రుడు అని పేరు పెట్టాడు కదా. అందును బట్టి వాళ్ళు ఎప్పుడైనా యుద్ధం చేయాల్సి వస్తే, ఒకవేళ సైనికులను కనుక రిక్రూట్ చేసుకోవాల్సి వస్తే బెన్యామీను గోత్రం నుండి ఎక్కువ మంది వచ్చేవారట. ఉన్నది ఒక స్వల్ప గోత్రమే కావచ్చు, కానీ దానిలోంచి ఎక్కువ మంది పోరాట పటిమ కలిగిన వారు, యుద్ధ నేర్పరితనం కలిగిన వారు, విలువిద్యలు చేసేవారు, రెండు చేతులతో కూడా ఒడిసెలు విసిరేవారు. యూజువల్గా ఒక చేత్తో మనం యూజువల్గా పనిచేస్తుంటాం. మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ ఉందనుకోండి, మన రైట్ సైడ్ అంతా ఏం చేస్తుంటుంది? బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్తో రాస్తున్నాను అనుకోండి, నా లెఫ్ట్ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుందండి. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ రాస్తూ ఉంటారు, వాళ్ళకి రైట్ బ్రెయిన్ ఏమవుతుంటుంది? యాక్టివ్లో ఉంటుంది. కొంతమందిని యాంబిడెక్స్ట్రస్ అంటారు. యాంబిడెక్స్ట్రస్ అంటే వారు రెండు చేతులతో ఏం చేస్తూ ఉంటారు? రాసేస్తుంటారు, పని చేసేస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ గారు యాంబిడెక్స్ట్రస్ అంటారు ఆయన్ని. ఆయన రెండు చేతులతో రాసేవాడట ఆయన. కొంతమంది రెండు చేతులతోనూ రెండు కాళ్ళతో కూడా రాసేసేవాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారో మనకు తెలియదు. యాంబిడెక్స్ట్రస్ నుండి ఇంకా దాటేసి ఉన్నారు వాళ్ళు. రెండు చేతులు రెండు కాళ్ళతో కూడా ఆర్ట్లు వేసేవాళ్ళు ఉన్నారు. అది కూడా ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క విభిన్నమైన ఆర్ట్ వేస్తారు. మనం ఒక చేత్తో అన్ని ఫోకస్ చేసి ఆర్ట్ వేస్తే ఎలా ఉంటుందంటే, మనం ఎవరినైనా గీసామంటే వాళ్ళకే అనుమానం అంటే ఇది నేనే కాదా అని. అలా ఉంటుంది మన పరిస్థితి. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, రెండు కాళ్ళతో రెండు చేతులతో 4 పిక్చర్లు వేస్తారు ఒకేసారి. అంటే వారి బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుందో మీరు ఆలోచించేయండి. బెన్యామీను కుడి చేతి పుత్రుడుగా పిలువబడ్డాడు. గొప్ప సపోర్ట్ నీ నుండి నాకు అందుతుంది, నీ నుండి గొప్ప సహకారం నేను పొందుకోవాలి, నా జనమునకు, నా ప్రజలకు, భావి తరాలకు నువ్వు దీవెనకరంగా ఉండాలని యాకోబు ప్రాఫిటిక్గా పేరు పెట్టాడు, ప్రవచనాత్మకంగా పేరు పెట్టాడు. తల్లి అయితే అక్కడున్న స్వభావం, అక్కడున్న పరిస్థితిని బట్టి, తను ఎదుర్కొంటున్న ఆ ప్రతికూలతను బట్టి కుమారుని చూసి బెనోని అని పేరు పెట్టింది. కానీ యాకోబు దూరదృష్టి కలిగిన వాడు, ప్రవచనాత్మకంగా పేరు పెట్టాడు. నా కుమారుడు దుఃఖపుత్రుడుగా ఉండడానికి వీల్లేదు, నా కుమారుడు కుడి చేతి పుత్రుడుగా ఉండాలి, సహకరించేవాడుగా ఉండాలి, దేవుని సేవను ప్రోత్సహించేవాడుగా ఉండాలని యాకోబు పేరు పెట్టాడు. ఆ తర్వాత కాలంలో చాలామంది బెన్యామీనీయులు దేవుని కొరకు పోరాడేవారుగా ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.